ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటి మట్టం చేరింది. దీంతో జూరాలకు వరద కొనసాగుతోంది. ఎగువ నుండి 2,70,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 42 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,79,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు కొనసాగుతున్న వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. కర్ణాటక మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 4 రోజుల నుండి భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. దాదాపు ఆల్మట్టి నారాయణపురం నుంచి కూడా 2,70,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చి జూరాలకు చేరుతున్న నేపథ్యంలోనే 42 గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జూరాలకు 9.65 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరుకోగానే వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. 2,76,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. 42 గేట్ల ద్వారా 2,64,852 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలకు నీటిని ఎత్తిపోసిన తర్వాత దిగునున్నటువంటి ప్రాజెక్టుకి అయితే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. నెట్టంపాడు ప్రాజెక్టుతో పాటు రామన్పాడు, కోయిల్ సాగర్, అదేవిధంగా సంగంబండ పూజ ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగునున్నటువంటి జూరాలకు నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా వాటర్ నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తున్న నేపథ్యంలోనే ప్రజలు లోతపట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే కుడి ఎడమల కాలువ ద్వారా 500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పవర్ జనరేషన్ కోసం చెప్పి కూడా దాదాపు 5 యూనిట్లలో పవర్ జనరేషన్ కొనసాగుతుంది. దీనికి దాదాపు 32,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు ఏదైతే రామన్పాడు ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కృష్ణమ్మ 42 గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు విడుదల చేస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఫ్లడ్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినప్పుడు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే జూరాలకు ఎగువన ఉన్నటువంటి నారాయణపేట ప్రాజెక్టు కావచ్చు, దిగువన నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ మరియు మక్తల్ కాన్సెన్లో చాలా గ్రామాలు ముంపుకు గురే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇప్పటికే రెవెన్యూ అధికారులతో పాటు అక్కడ ఉన్న వైద్యశాఖ సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంలో వైద్యశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జూరాలకు దిగువన ఉన్నటువంటి గద్వాలతో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ముంపుకు గురే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు నదిలోకి వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫ్లడ్ చూడడానికి వచ్చినటువంటి పబ్లిక్ చాలా కొంతమంది నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో గజయితగాలను అలర్ట్గా ఉంచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్లడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు బార్గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరిని అనుమతించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు దిగువనున్నటువంటి ఏదైతే గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రాజశ్రీ గార్లపాడు కావచ్చు, అదేవిధంగా ఏదైతే దువాస్పల్లె కానీ కొండపేట ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి సరుకులు కావచ్చు, అదేవిధంగా నిత్యావసరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో వరద ఉధృతి పెరిగితే మాత్రం మరిన్ని గేట్ల ద్వారా దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే 42 గేట్లు, గత సంవత్సరం ఇదే సీజన్లో దాదాపు 62-63 గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేసే పరిస్థితి ఉంది. రోజుకి గతంలో చూస్తే మాత్రం 1000 టీఎంసీల నీరు వృధాగా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో ఈసారి ఆ విధంగా జరగకుండా వచ్చిన వాటర్ని అంతా కూడా ఎత్తిపోసిన తర్వాత మిగిలిన వాటర్ని మాత్రమే కిందకి విడుదల చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఎగువన ఉన్నటువంటి మక్తల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, జూరాల ప్రాజెక్ట్ నుండి.